హాయ్ అండి, వెల్కమ్ టు బీబీ బ్లాగ్స్. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేనైతే ఇప్పుడే హోటల్ దగ్గర నుంచి అయితే ఇంటికి వచ్చిన అనమాట. ఇంటికి వచ్చి ఇదిగోండి బియ్యం అయితే చెరుగుతున్నా. బియ్యంలో మెరికలు అయితే ఏరేస్తున్నా అనమాట. మా అత్త మామ అయితే ఇంటికి వచ్చారు. మామ నిద్రపోతున్నారు, అందుకే చిన్నగా మాట్లాడుతున్నాను. మామ నిద్రపోతున్నారు అనమాట. బావ అత్త ఇంకా షాప్ దగ్గర ఉన్నారు. ఆంటీ వచ్చిన తర్వాత మీకు గ్రైండర్ అడిగిన తర్వాత ఇంటికైతే వస్తారనమాట. ఈరోజు పొద్దున్నే వంట అంటే ఏం లేదు. ఎందుకోసం అంటే బియ్యం అన్నం ఒక్కటే వేసుకోవాలి. పప్పు ఆల్రెడీ అత్త పొద్దున్న పిల్లలకి క్యారీ చేసేటప్పుడు ఈరోజు పప్పు వేసిందనమాట. ఇంకా పప్పు చేస్తే మధ్యాహ్నం మేము మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు కదా. అందుకోసమే బియ్యం ఒక్కటి కడిగి పెట్టేసి మా అత్తది జాకెట్ కట్ చేసినాను. జాకెట్ అయితే కుట్టదనమాట. ఈరోజు మీకు ఈ మధ్యాహ్నం జాకెట్ ఫస్ట్ లైనింగ్ కానించి మొత్తం అంతా ఎలా జాయింట్ వేసుకోవాలి, సైడ్ కుట్లు ఎలా వేసుకోవాలి, ప్రతిదీ అయితే మీకు వీడియోస్ అయితే నెక్స్ట్ నుంచి అప్లోడ్ చేస్తానండి. కంపల్సరీగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. మీకు నెక్స్ట్ జాకెట్ వీడియో అయితే ఫుల్ అంటే నార్మల్ జాకెట్, చేతి కుట్టు పని జాకెట్ మనం ఎట్లా లైనింగ్ ఎలా జాయింట్ చేసుకోవాలి, హ్యాండ్స్కి ఎలా లైనింగ్ జాయిన్ చేసుకోవాలి, ఫ్రంట్ డాట్స్ ఎలా వేసుకోవాలి అంటే ఒక్కొక్క భాగాన్ని వివరంగా పూర్తిగా మీకు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది పూర్తి వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. ఒక్కొక్క పార్ట్కి వివరంగా చెప్తాను. ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొన్న నేను మా పిల్లలకి డ్రెస్సులు అయితే కుట్టినాను అనమాట. అది నా పెళ్ళి కాకముందు చీర. ఈ మధ్య కుట్టిన వీడియో తీద్దాం అనుకున్నాను, వీడియో అయితే తీయలేదండి. ఎందుకంటే అది ఆల్రెడీ నేను ముందే కటింగ్ చేసి పెట్టినాను అనమాట. అందుకోసమని మీకు కటింగ్ స్టిచ్చింగ్ రెండు ఒకటేసారి చూపించుంటే బాగుండేది. అందుకోసం అనేసి కటింగ్ లేదు కదా, ఇంకా స్టిచ్చింగ్ ఎందుకులే అనేసి అందుకోసమే వీడియో అయితే తీయలేదు. డ్రెస్సులు చూపిస్తానండి, అవి ఎలా ఉన్నాయో చెప్పండి. ఇదిగోండి బియ్యం అయితే కడిగి పెట్టేసి బియ్యం నానేలోపు ఇప్పుడు టైం ఎంత అయింది, 11:45 అయితే అయ్యింది. బియ్యం నానబెట్టి 12:30 కల్లా అయితే జాకెట్ అయితే కంప్లీట్ చేసేస్తాను. కానీ మీకు వివరంగా చెప్పి కుట్టాలి కాబట్టి మేబీ లేట్ అయినా అన్నం ఒకటే కదా, అన్నీ ఉన్నాయి కాబట్టి అత్త వచ్చి అత్తనే చేసేస్తారు, ఇబ్బంది ఏం లేదు. అత్త అట్లేమనుకోరు, నువ్వే చేయాలా నేనే చేయాలని ఏమనుకోదు అనమాట. మా అత్త ఉన్నారనుకోండి, మా అత్త వచ్చినా కూడా సర్లే నువ్వు చేసుకోలేమో నేను చేస్తాలే నీ పని నువ్వు చూసుకో అంటారు అనమాట. మా అత్త మంచిగా ఎంకరేజ్మెంట్ అయితే బాగా చేస్తారండి, అట్లేం లేదనమాట. ఈరోజు మార్నింగ్ వీడియో అయితే ఏం తీయలేదు. ఎందుకోసం అంటే పిల్లలకి వచ్చేసరికి బాగా లేట్ అయింది హోటల్ దగ్గర నుండి పొద్దున్నే. అందుకని ఫాస్ట్గా అందరూ వీడియో తీసే కూడా లేదనమాట, అంత టైం కూడా లేదు. పిల్లలు గబగబా రెడీ చేసి అందుకని నాకు టైం ఎక్కువ అయిపోయింది అనమాట. అందుకని ఇంకా షార్ట్ కూడా ఏం తీయలేదు నేను వీడియో. మార్నింగ్ పిల్లల్ని రెడీ చేసేది. కొన్ని బియ్యం కడిగేటేసా, అది నానేలోపు జాకెట్ అయితే కుట్టేస్తాను. మీకు ఫస్ట్ నేను డ్రెస్సులు కుట్టాయని చెప్పాను కదా, అవి చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను మా పిల్లల కోసం డ్రెస్సులు అయితే కుట్టా అని చెప్పాను కదండి నా శారీతో. ఇదిగోండి ఇదే అనమాట. ఇదైతే మామూలు శారీలో కొంగు పార్ట్ అనమాట. ఇది శారీ అయితే మొత్తం ఇట్లుంటుంది. నేను ఏం చేసిన అంటే పిల్లలకి కదా మళ్ళీ ఈ పై క్లాత్ కూడా వేస్ట్ అవుతుంది ఎందుకు అనేసి ఇలా ఈ మోడల్ అయితే కుట్టా అనమాట. మా పిల్లలకి డ్రెస్సు అంటే ఇలా ఇంకొక లేయర్ కూడా పెట్టేసాను అనమాట, పైకి బాగుంటుంది అనేసి. చిన్నపిల్లలు కదండి, ఇలా వేసుకుంటే ముగ్గురు ఉంటుంది అనమాట పిల్లలకి. ఇదిగోండి నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట డ్రెస్. ఇంకా ఐరన్ చేపిస్తే ఇంకా మంచిగా నీట్గా ఉంటుంది. నేనైతే ఐరన్ అయితే ఇంకా చేయలేదు అనమాట. ఈ శారీ వచ్చేసి మా అక్క వాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారని మా పెళ్ళి కాకముందు పెట్టింది అనమాట. ఈ చీర దాదాపు 10 సంవత్సరాలు, అక్కడ 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు అయింటుంది ఈ శారీ వచ్చేసి. దాన్ని అట్లనే ఎత్తిపెట్టుకున్నా. ఇప్పుడు కుట్టా అనమాట మా పిల్లలకి. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట డ్రెస్ అయితే. ఇది వచ్చేసి మా చిన్న పాపది. ఎక్కువ నెక్గా అయితే హెవీగా ఏం లేదనమాట. ఎందుకోసం అంటే ఇది మంచిగా హెవీగా ఉంది ఈ పై పార్ట్ వచ్చేసి. అందుకని నేనైతే ఇంకా పిల్లలకి నెక్ కానీ సింపుల్గా ఉంటుంది. పిల్లలకి ఏదైనా మనం నెక్లెస్ వేసినా మంచిగా కనిపిస్తుంది. లేస్ అలాంటిది అయితే ఏమీ లేదు. ఇది బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. ఇలా అంటే ఇది మామూలుగా మనం ఇట్లా చెరుగుల సైడ్ వస్తుంది కదా, లోపలి వైపుకి అక్కడ క్లాత్ అనమాట. ఇది కొంచెం అంటే దీనికంటే ముందు వచ్చిన క్లాత్ అనమాట ఇది శారీలో.
ఆ క్లాత్ వచ్చేసి ఇలా వెనక పాట అయితే వేసిన అనమాట. ఇద్దరికి 2 ఫ్రాక్స్ అయితే ఇలానే కుట్టినాయి. ఇది ఒక ఫ్రాక్ కదా, ఇది మా పెద్దమ్మాయిది అనమాట, మా బావిది. నచ్చాయండి. నచ్చితే కంపల్సరీగా ఒక లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటి మోడల్ ఫ్రాక్స్ చాలా ఉన్నాయి, అంటే నాకు తెలిసినంత వరకు చెప్పడానికి ట్రై చేస్తానండి. కొంచెం టైం ఉండదంతే. నాకు కూడా ఇష్టమన్నమాట. అంటే ఇట్లా వీడియో ద్వారా తెలియజేయాలి, మీకు కూడా నేర్పించాలి అనేది కూడా నా ఉద్దేశం. కాబట్టి కంపల్సరీగా అయితే మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. మీకు ఎలాంటి కటింగ్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా మీకు వీడియో అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి. ఇది వచ్చేసి మా పెద్ద పాప ఫ్రాక్ అండి. కొంచెం లాంగ్ వెళ్ళి చూపిస్తాను. ఇది అనమాట ఫ్రాక్. బావిది కూడా సేమ్ అంతే, ఇద్దరికి సేమ్ ఒకేలాగా ఉండాలనేసి ఇలా కుట్టేసా. జస్ట్ బ్యాక్ సైడ్ ఏంటంటే ఒక లేస్ అయితే వేసిన అనమాట, పింక్ కలర్ బార్డర్స్ మ్యాచ్ అయ్యేలాగా వేసిన. అంటే మరీ వెనకాల బోర్డు ఉందనేసి నాకు నచ్చలేదు, అందుకని ఇలా వేస్తే ఇంకా థ్రెడ్స్ పెడదాం అనుకుంటున్నా పిల్లలకి. ఇంకా అప్పటికే టైం అయితే బాగా ఎక్కువ అయిపోయింది అనమాట. ఒకే రోజు కుట్టేసిన అండి ఈ 2 ఫ్రాక్స్ అయితే. జస్ట్ ఒకే రోజు అంటే మధ్యాహ్నం నుంచి సాయంత్రం, మధ్యాహ్నం 2 గంటలకి ఎక్కితే 4 గంటలకల్లా 2 కుట్టేసిన అనమాట. 2 ఫ్రాక్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయండి. నచ్చితే కంపల్సరీ ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్. ఇది మా బాండీ ఫ్రాక్. ఇదిగోండి నెక్స్ట్ మీకు మిషన్ మీద జాకెట్ అయితే రెడీగా పెట్టినాను. మీరు నెక్స్ట్ జాకెట్ లైనింగ్ ప్రతి ఒక్క పార్ట్ని అయితే వివరంగా మీకు లైనింగ్ ఎలా జాయింట్ వేసుకోవాలనేది వివరంగా చెప్తానండి. ప్లీజ్ కంపల్సరీగా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.